హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు ఏంటంటే న్యూ రెసిపీతో వచ్చాయండి. ఏంటంటే పొటల్స్ బజ్జీ అండి. పొటల్స్ బజ్జీ ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందని టేస్ట్. పిల్లలైతే బాగా తింటారు. నార్మల్గా అయితే పొటల్స్ తినాలని అనిపించదు కదా! ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి స్నాక్స్గా కూడా బాగుంటుంది. నార్మల్‌గా రైస్‌లో కూడా బాగానే ఉంటదండి. ఏదైనా పప్పుచారు చేసుకున్నాము, సాంబార్ చేసుకున్నాము అలాంటి టైంలో బావుంటదండి ఇవి. రైస్‌తో పాటు కూడా చాలా బావుంటది. చూడండి ఎలా చేశానని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటని. ఓకేనా? చూడండి రెసిపీ అంతా ఎలా చేశానని. ఫస్ట్ చూడండి స్పూన్‌తో తొక్కలు తీయాలండి. స్పూన్‌తో చక్కగా వచ్చేస్తాయి. చాకుతో అయితే సరిగ్గా రావు. స్పూన్‌తో అయితే బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఫాస్ట్‌గా చేసుకోవచ్చు స్పూన్‌తోనే. చాకుతో అయితే సరిగ్గా రాదండి. ఎందుకంటే చాలా స్మూత్‌గా ఉంటుంది కదా పొటల్స్. బాగుంటుందండి పకోడీ ఎక్దమ్ క్రంచీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా తొక్కలైతే ఇలా తీసినా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా? చూడండి చేతితో కూడా చక్కగా వస్తాయి. ఏంటంటే బాగా పిక్కలుంటాయి, పెద్ద పిక్కలు అవి కొంచెం తీసేసుకుంటే బాగుంటుంది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయండి. ఓకే ఓకే పర్వాలేదు బజ్జీయే కదా వేస్తాము బాగానే ఉంది. చూడండి సన్నగా లేసెస్లాగా వచ్చాయి. ఇది మైదా, కార్న్‌ఫ్లోరు, మిర్చి పౌడరు. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత వేసుకోండి బాగుంటుంది. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేయాలి. మ్యారినేట్ చేసాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా న్యూ డిషెస్ చేయడానికి. ఓకే అండి ఎగితే కరెక్ట్గా వేగే. ఇంకా ఎక్కువసేపు ఉంచినా బ్లాకిష్ అవుతుంది. ఫిష్ వేసి ప్లేట్లో వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఫుడ్. అసలు ఎండాకాలం ఆయిల్ ఫుడ్ తినాలనిపించదు. బట్ పిల్లలకు కూడా హాలిడేస్ కదా, ఇంట్లో బోరింగ్గా ఏదైనా చేయి మమ్మీ ఏదైనా చేయి మమ్మీ అంటే ఇలా ట్రై చేశాను, ఇలా చేశాను. అన్నంలోకే తిన్నాంలేండి. డైలీ కర్రీస్ ఏంటి మమ్మీ ఏమన్నా కొత్తగా చెయ్యి మమ్మీ అంటే ఇలా చేశాను. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయంటగా. చూసారా చూసారా సౌండ్ ఎక్దమ్ చాలా. చూడండి బాగుంటుంది. మైదాన కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి, శనగపిండి వేయకండి. శనగపిండి వేస్తే ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది. చూసారా ఎక్దమ్ క్రంచీగా ఎక్దమ్. సౌండ్ వస్తుంది కదా, ఇంకోటి చూపిస్తా. అదే సౌండ్ వస్తుంది అనుకుంటుంది కదా. ఇంకో చూసారా ఇంకో సరే